హమ్మయ్య! ఏంటో ఈరోజు ఏం కూరలు వండాలో ఏమేం వండాలో అస్సలు తెలియటం లేదు. మా మనిషి చూస్తే ఈరోజు అసలు ఆ కూరలకి వెళ్ళలేదు, కనీసం బయటకు కూడా వెళ్ళలేదు. ఏమేనంటే వర్షం వర్షం వర్షం. వర్షం అయితే కూరలు వండుకోవడం మానేస్తామా, అన్నం తినడం మానేస్తామా? ఏంటో అసలు ఇవన్నీ ఎందుకు పెట్టినట్టు? ఇక్కడ చూస్తే ప్లేట్లో వంకాయలు, బెండకాయలు, ముల్లంగి, టమాటా, కరివేపాకు కనబడుతుంది. ఏం చేయాలో, ఎవరికి పెట్టాలో, ఎంతమందికి వండాలో? అయ్య బాబోయ్, కూరగాయలు మాత్రం అమ్మా చాలా రేట్లు అంటే రేట్లు, బాగా రేట్లు పెరిగిపోయమ్మా. వర్షాలు పడితే కూరగాయలు రేట్లు తగ్గుతాయి అంటారు, కానీ మనం మార్కెట్లోకి వెళ్తే ఏది ముట్టుకున్నా రేట్లు అంటే రేట్లు. అలా అని పావు కేజీ తెచ్చుకుంటే సరిపోతుందా? సరిపోదే. కనీసం కేజీ అయినా ఉండాలి. మరి ఈ రోజుల్లో బాగా తింటేనే ఆరోగ్యాలు అంటారు. ఇక్కడ చూస్తే ఏంటో ఇలా పెట్టాడు మా ఆయన. ఏటి సంగతో కొనుక్కుంటాను. మాయా, చెప్పు. ఏంటి ఇక్కడ ఇవి పెట్టావు? దేనికి, దేనికోసము? ఓ, ఒక కనిపించలేదా? ముల్లంగి, వంకాయ, టమాటా పులుసు చేసేయి, ఈ రోజుకి సరిపోద్ది. అంటే అలా కాదు మాయా, ఇవి ఎంత ముల్లంగి, ఎంత బెండకాయ, ఎంత వంకాయ అయినా నువ్వు రెండు రెండు పెట్టావేంటి మాయ, మరీ ఘోరంగా. బజార్లో రేట్లు ఎలా ఉన్నాయి? 1000 రూపాయలు. పట్టుకొని వెళ్తే ఏది రావట్లేదు. నమస్తే నారాయణ. కానీ ఏం చేస్తాం, ఏదో ఒకటి తినాలి కదా. అలా అంటావా? ఏంటో ఇంత పేనాసు మామ అయిపోయావు. అవునులే, అది కూడా కరెక్టేలే. సరే వండేస్తా.